ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల గౌరవ వేతనాన్ని కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్తో సమానంగా పెంచాలని తెలంగాణ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఉపాధ్యాయుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల గౌరవ వేతనాన్ని కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్తో సమానంగా పెంచాలని కోరుతూ మంగళవారం తెలంగాణ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నాన్ ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 339 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు గత 10 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ సిఆర్టీ ఉపాధ్యాయులతో సమాన విద్యార్హతలు కలిగి ఉన్నప్పటికీ వీరికి కేవలం 12,000 రూపాయలు మాత్రమే వేతనమిస్తున్నారు. అందులోనూ పీఎఫ్, ఈఎస్ఐ మినహాయింపులు పోను చేతికి 10,470 రూపాయలు మాత్రమే అందుతోందని, దీనివల్ల కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల గౌరవ వేతనాన్ని కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్తో సమానంగా పెంచాలని డిమాండ్ చేశారు. గత 2015 సంవత్సరం నుంచి మేము ఈ గిరిజన ఆశ్రమం పాఠశాలలో పనిచేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 339 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు పనిచేస్తూ ఉన్నాం. మాకు ఇచ్చేటువంటి వేతన విషయం వచ్చేసరికి చాలా అన్యాయం. మాకు 10,470 రూపాయలు గత 2023 సంవత్సరం నుంచి చెల్లిస్తూ ఉన్నారు. ఈ 10,470 రూపాయలతోటి ప్రస్తుత కాలంలో పెరిగిన నిత్యావసర ధరలు, రవాణా ఖర్చులతోటి మా కుటుంబ పోషణ ఏ విధంగా భరించాలో అర్థం కాని పరిస్థితి. అందుకుగాను మేము మా డిపార్ట్మెంట్ వారికి అండ్ ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు మేము కలిసి మా యొక్క సమస్యల గురించి సిఆర్టీలతో సమానంగా గౌరవ వేతనం పెంచమని మేము ఎన్నోసార్లు కోరడం జరిగింది. అందుకుగాను డిపార్ట్మెంట్ మా యొక్క గౌరవ వేతనాన్ని పెంచమని ఆర్థిక శాఖకు ఫైల్ పెట్టడం జరిగింది. ఆ ఫైల్ ప్రస్తుతానికి 2 సంవత్సరాల నుంచి ఆర్థిక శాఖలోనే పెండింగ్ ఉంది. ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులను సంబంధిత డిపార్ట్మెంట్ను కలిసి విన్నవించుకున్నా కానీ ఆ ఫైల్ సక్సెస్ కానిటువంటి పరిస్థితి. అందుకు నిరసనగా మేము ఈ సమ్మెకు పూనుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు సమ్మెలో కూర్చోవడం జరిగింది. తద్వారా ఉన్నటువంటి గిరిజన విద్యార్థులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మా న్యాయమైన డిమాండ్, మేము కోట్ల మేము అడగట్లేదు, జస్ట్ 5 crore ఉన్నటువంటి మా బడ్జెట్, ఆ 5 crore తోటి ఉన్న బడ్జెట్ గినుక సంబంధిత ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఆలోచన చేసి దాన్ని ఆమోదించినట్లయితే మేము సిఆర్టీలతో పాటు మాకు ఒక 28,970 రూపాయలు స్కూల్ అసిస్టెంట్లకు అందుద్ది. ఎస్సిటి వాళ్ళకు 21,000 రూపాయల 250 రూపాయలు అందుద్ది. తద్వారా 4,000 మాకు నోట్లో పోవడానికి అవకాశం ఉంటుంది. మేము మంత్రి గారికి, సంబంధిత ముఖ్యమంత్రి వారి గారికి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. అయ్యా మంత్రివర్యులు గారు, మీరు ఈ ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్లుగా పదవి చేస్తూ ఉన్నారు కదా, మీ క్వాలిఫికేషన్ ఏంటిది అయ్యా? మీకు వచ్చే జీతము 4,50,000 రూపాయలు మీరు తీసుకుంటారు కదా. మేము అదే ఈ గిరిజన ఆశ్రమ పాఠశాలను నమ్ముకొని గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కదా. మాకిచ్చే జీతం 10,000. ఈ 10,000తోటి ఏ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో ఆ మంత్రివర్యులు గారే మాకు సమాధానం చెప్పాలి. తద్వారా మా మంత్రివర్యులు కొంచెం మానవత్వంగా అయినా ఆలోచించి మా యొక్క ఫైల్ను సంబంధిత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని ఆమోదం లభించే విధంగా న్యాయం చేస్తారని మంత్రివర్యులు గారికి మేము కోరుతా ఉన్నాం. మేము గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఉపాధ్యాయులు అండి. సో ఇక్కడ ఈరోజు మేము ఇలా సమ్మె చేయడానికి కారణం ఏమిటి అంటే, మాకు చాలా జీవితాలతో మా కుటుంబ పోషణ భారంగా మారినందుకు మేము ఈరోజు మా శ్రమను దోపిడీ చేసుకొని మాకు అందుకు తగిన ఫలితం ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరం. సో ఆ బాధతో మేము ఈరోజు రోడ్డుకి ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అకాడమిక్ ఉపాధ్యాయులు, అది 339 మంది అకాడమిక్ ఉపాధ్యాయులు ఇందులో పనిచేస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా 339 మంది ఒక భవిష్యత్ అనేది ఈరోజు ప్రభుత్వ చేతుల్లో ఉన్నది. సో వారి యొక్క పిల్లల కుటుంబ పోషణ, ఆర్థిక భారము ఉన్నందువల్ల ఈరోజు మేము ఇక్కడ సమ్మెకు కోరుకున్నాము. మమ్మల్ని అర్థం చేసుకొని మా యొక్క సమస్యను మేమేమి అడగట్లేదు. మా యొక్క డిమాండ్ ఏమిటి అంటే సమాన పనికి సమాన వేతనం, సిఆర్టీలతో పాటు సమానమైన వేతనాన్ని మాకు అందిస్తే మేము ఇంకా ఎక్కువ గిరిజన విద్యార్థుల యొక్క భవితవ్యాన్ని నిలబెడతామని చెప్పేసి ప్రభుత్వానికి వినవించుకుంటున్నాము. సో మా యొక్క ఈ న్యాయపరమైన డిమాండ్ని
ప్రభుత్వము దృష్టికి తీసుకొని దాని సకాలంలో మాకు తగిన చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా మా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల తరఫున విన్నవించుకుంటున్నాం.